వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. కెనడా ఎన్నికల్లో మరోసారి లిబరల్ పార్టీ సత్తా చాటింది. 4వ అధికారం చేపట్టనుంది. అమెరికా టారిఫ్ ఎఫెక్ట్ ఈ ఎన్నికలపై బాగా పనిచేసింది. ఈ విషయాన్ని పర్సనల్ గా తీసుకున్న కెనడా వాసులు లిబరల్ పార్టీకి పట్టం కట్టారు. అటు ఖలిస్తానీ మద్దతుదారుడు న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మిత్ సింగ్ కు తీవ్ర పరాభవం ఎదురైంది. అసలు కెనడా ఎన్నికలు ఎలా సాగాయి, ఖలిస్తానీలు ప్రభావం ఎందుకు తగ్గింది, ఈ బర్నింగ్ టాపిక్ లో చూద్దాం. కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్ పార్టీ విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా 4వసారి అధికారం చేపట్టడం ఖాయమైంది. దీంతో నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఖలిస్తానీ అనుకూలుడైన జగ్మిత్ సింగ్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో జగ్మిత్ సింగ్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయారు. కెనడా పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో మొత్తం 343 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 172 మంది సభ్యులు అవసరం. అయితే లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యుఎస్లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ ట్రంప్ బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అటు భారత్తోనూ కెనడాకు దౌత్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మిత్ సింగ్ ఎన్నికల్లో తన సీటును కోల్పోయారు. ఈ ఓటమి తర్వాత మద్దతుదారులతో మాట్లాడుతూ జగ్మిత్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం, పార్టీ కార్యకర్తలు మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జగ్మిత్ సింగ్ 2017 నుంచి ఎన్డీపీని నడిపిస్తున్నారు. 2019లో బర్నబీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన లిబరల్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల ముందు జరిగిన సీట్ల పునర్విభజన ఈ నియోజకవర్గంపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే జగ్మిత్ సింగ్ పార్టీ 12% ఓట్లను కోల్పోయింది. ప్రచారంలో కార్యకర్తలు పడిన కష్టానికి, చూపిన ప్రేమకు ధన్యవాదాలని, తన కుటుంబం లేకుంటే తాను ఈ స్థాయికి చేరుకునేవాడిని కాదని జగ్మిత్ సింగ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. విజయం సాధించిన లిబరల్ పార్టీ నాయకుడు మార్క్ కార్నీని జగ్మిత్ సింగ్ అభినందనలు తెలిపారు. ఎన్డీపీ ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఇది ఈ పార్టీకి అత్యంత దారుణమైన ఫలితంగా చెబుతున్నారు. కెనడా ఎన్నికల నిబంధనల ప్రకారం జాతీయ పార్టీ హోదా కోసం కనీసం 12 సీట్లు అవసరం. కానీ ఎన్డీపీ ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఈ ఫలితం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలను లేవనెత్తింది. సింగ్ తన ప్రసంగంలో ఎన్డీపీ ఆశయాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. జగ్మిత్ సింగ్ ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలు గతంలో వివాదాస్పదంగా మారాయి. 2018లో భారత ప్రభుత్వం ఆయనకు వీసా నిరాకరించింది. దీనిని సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి కెనడాలో సిక్కు సమాజ రాజకీయ ప్రాతినిధ్యంపై చర్చను రేకెత్తించాయి. సామాజిక మాధ్యమాల్లో, ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్లలో సింగ్ ఓటమిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఆయన సేవలను కొనియాడగా, మరికొందరు ఎన్డీపీ వైఫల్యానికి సింగ్ వ్యూహాలే కారణమని విమర్శించారు. కెనడా ఫలితాలపై ప్రధాని మోదీ స్పందించారు. మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు, లిబరల్ పార్టీ విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. భారతదేశం, కెనడా సాధారణ ప్రజాస్వామ్య విలువలు, చట్టం పట్ల దృఢమైన నిబద్ధత కలిగి ఉన్నాయన్నారు. మన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, మన ప్రజల కోసం సమృద్ధమైన అవకాశాలను సృష్టించడానికి కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.